హలో గైస్, 'గామి' మూవీ మీద టీఎఫ్ఐ ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. 'గామి'కి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మూవీ బడ్జెట్ 30 కోట్లు అయినప్పటికీ మనం ట్రైలర్ చూస్తే 30 కోట్లతో తీసిన సినిమాలాగా అనిపించదు. ఒక్కో విజువల్ చాలా హై క్వాలిటీతో ఉంది. అండ్ 'గామి' మూవీ కాన్సెప్ట్ కూడా థియేటర్స్కి ఆడియన్స్ని రప్పించగలిగే కాన్సెప్ట్. సో 'గామి' మూవీ మీద ఆడియన్స్ ఆర్ హైప్డ్. ఈ మూవీ యొక్క డైరెక్టర్ విద్యాధర్ సినిమా రిజల్ట్ ఏంటి, ఎంత లాభం తెచ్చిపెడుతుంది అనే విషయాలు పక్కన పెడితే ఆయనకి ఈ 'గామి' మూవీ మేకింగ్ విషయంలో కొంచెం రిగ్రెట్ ఉందట. ఎందుకంటే మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది 2018లో. 25 lakhsతో స్టార్ట్ అయిన మూవీ తొందరలోనే ఆగిపోయింది. తర్వాత క్రౌడ్ ఫండింగ్ ద్వారా మళ్ళీ స్టార్ట్ అయిన షూటింగ్ యువి క్రియేషన్స్తో టైఅప్ అయ్యాక రిలీజ్కి సిద్ధమైంది. అయితే ఏ పెద్ద మూవీకి అయినా కూడా 6 ఏళ్ల మేకింగ్ టైం పట్టడం అనేది చాలా రేర్ థింగ్. బాహుబలి పార్ట్ 1 and 2కి కూడా 5.5 years మాత్రమే పట్టింది. సో 6 ఏళ్ల పాటు ఒక సినిమా తీయడం అంటే కొంచెం రిగ్రెట్గా ఉంది అని విద్యాధర్ అన్నారు. ఆయన ఫీలింగ్ ఏమో కానీ ఒక సినిమాని పట్టుకుని 6 ఏళ్ల పాటు కష్టపడడం అనేది చాలా మంచి విషయం. ఆయన ఓపికకి హ్యాట్స్ ఆఫ్. 'గామి' విజువల్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. బట్ ఒక డెబ్యూ డైరెక్టర్కి అంత మంచి అవుట్పుట్ని తెప్పించడం ఎలా సాధ్యం? నిజానికి 'గామి' విద్యాధర్ యొక్క ఫీచర్ ఫిలిమ్స్లో డెబ్యూ. బట్ అతను 7 years బ్యాకే ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత 'గామి' మీద ఇంకా పాజిటివిటీ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెరిగిపోయాయి. షార్ట్ ఫిల్మ్ పేరు 'వర', యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంది. జనరల్గా ఒక షార్ట్ ఫిల్మ్ అంటేనే జనరలైజ్డ్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మన తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా లవ్ అంటారు, ఫ్రెండ్షిప్ అంటారు, లేకపోతే అమ్మ నాన్న ఎమోషన్స్ అంటారు. ఈ కాన్సెప్ట్స్ని తీసుకొని చేసిన షార్ట్ ఫిల్మ్స్ బ్యాడ్ అని నేను అనట్లేదు. నేను చెప్పడం ఏమంటే షార్ట్ ఫిల్మ్ అనగానే మ్యాక్సిమం అన్నీ ఒకే విధంగా ఉంటాయి అనే ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. బట్ మనం మాట్లాడుకుంటున్న 'వర' అనే షార్ట్ ఫిలిం అలాంటిది కాదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపెన్ ఎండింగ్ ఇచ్చిన ఒక థ్రిల్లింగ్ షార్ట్ ఫిలిం. 21 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య మాత్రమే కాన్వర్జేషన్ ఉంటుంది. ఎండింగ్లో మాత్రం ఒక గ్రాండ్ విజువల్ని చూపించి ఏం చేస్తారు. ఈ షార్ట్ ఫిలింలో మెయిన్గా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. షార్ట్ ఫిలిం అంటేనే బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది, విఎఫ్ఎక్స్కి అయితే ఛాన్సే లేదు. కానీ ఈ 'వర' షార్ట్ ఫిలింలో స్పేస్, ప్లానెట్ని చూపించే షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ చూసాక అనిపించింది నాకు, ఒక షార్ట్ ఫిలింలోనే ఇంత ఎఫర్ట్ పెట్టారంటే పెద్ద సినిమాలో ఇంకెంత మంచి ఎఫర్ట్స్ పెట్టుంటారని. సో ఈ షార్ట్ ఫిలిం మీరు చూడకపోతే చూసేయండి. ఆ షార్ట్ ఫిలిం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.